ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు, దైవజనులకు కూడా వందనాలు. అయితే మరొక సత్యాన్ని నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. మనిషి ఆత్మయై తిరుగుతాడా? చనిపోయినటువంటి ఒక వ్యక్తి తాను ఆత్మగా తిరిగి లేచి తిరుగుతాడా? అదే ఇది చాలామంది హిందూస్కి ఉన్నటువంటి ప్రశ్న. ఇది చాలామంది హిందూస్ కూడా నన్ను చాలాసార్లు ఈ ప్రశ్న అడగడం జరిగింది. చనిపోయినటువంటి వ్యక్తి ఆత్మై తిరుగుతుంటాడా? చనిపోయేది దేహమే కదా, ఆత్మ చనిపోదు కదా. మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుందని బైబిల్లో వ్రాయబడింది కదా. మళ్ళీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది అన్నప్పుడు ఆత్మ ఎలా చనిపోతుంది? మరి మనిషి ఆత్మై తిరుగుతాడా అన్నది చాలామందికి ఉన్నటువంటి సందేహం. అయితే బైబిల్ ఏం చెబుతుందంటే ప్రసంగి 10:14లో కలగబోనది ఏదో మనుషులు ఎరుగొక ఉండినను బుద్ధిహీనులు విస్తారముగా మాట్లాడుతారు. నరుడు చనిపోయిన తర్వాత ఏమి జరుగును ఎవడు తెలియజేతురు. చనిపోయిన తర్వాత ఏమి జరుగును ఎవడు తెలియజేతురు అంటాడు. ఓ మనిషి చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో ఎవడు తెలియజేస్తాడు? ఎవడు తెలియజేస్తాడు అంటాడు. అలాగే ప్రసంగి 9:5లో బ్రతికి ఉండువారు తాము చత్తురనే ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారి పేరు మరోబడినది, వారికి ఇక ఏ లాభమో కలగదు. వారికి ఇక ప్రేమింపబడరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందు వారికి నెప్పటికీ వంతు లేదు. ఈ చనిపోయినటువంటి వ్యక్తికి పగ ఉండదు. ఏముండదు? పగ ఉండదు. అయితే చనిపోయిన వారు మరోబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభం కలదు. వారికి వారి ఇక ప్రేమింపరు. చనిపోయిన తర్వాత చాలామంది ఇవేంటంటే ప్రజలను మోసం చేయడానికి లవ్ స్టోరీస్ చెబుతుంటారు. చనిపోయినటువంటి వ్యక్తి వచ్చి ఆ అమ్మాయిని ప్రేమించాడు కాబట్టి మళ్ళీ ప్రేమిస్తుంటాడని. చనిపోయినా కూడా ప్రేమిస్తుంటాడంట. అదంతా అబద్ధం. వారు ఇక ప్రేమింపరు, పగ పెట్టుకున్నారు. చాలామంది ఏమంటారంటే ఆ వ్యక్తి చంపాడు నన్ను, అందుకే పగ తీర్చుకోవటానికి దెయ్యమై వచ్చి స్పిరిట్ అయి వచ్చి ఇంకొక వ్యక్తిలోనికి దూరి ఆ వ్యక్తిని పగ తీర్చుకున్నాడు, చంపేశాడు అంటారు. బైబిల్ ఏం చెబుతుంది? పగ పెట్టుకొనరు. ఇంకేంటంట? అసూయపడరు. ఈ చనిపోయినటువంటి వ్యక్తికి అసూయ ఉండదు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందు వారికి నెప్పటికి వంతు లేదు. ఈ భూమి మీద జరుగు సూర్యుని కింద ఉన్న దానిలో వంతు లేదు. ఇంకా అతను తిరగటానికి అవకాశం లేదు, జీవించటానికి అవకాశం లేదు. దేహముతో ఉన్నప్పుడు మాత్రమే అవకాశం. దేహమును వదిలిపెట్టిన తర్వాత ఆత్మ వచ్చి తిరగటము, పగబట్టుకోవటము, అసూయ పెట్టుకోవటము, ప్రేమించటము అవన్నీ కూడా లేవు. ఈ మీడియా ఛానల్స్ ఉన్నాయి. TV9, TV5, NDTV, సాక్షి, బ్రేకింగ్ న్యూస్. ఆత్మ లేచింది. ఇదిగో ఆత్మను కెమెరాలో బంధించాము, తెల్లగా వెళుతుంది, బంగ్లాలో దెయ్యము కనపడింది. ఇలాంటా కెమెరాలో కుర్చీ ఊగుతుందంట, ఆత్మ వచ్చి ఊపుతుందంట. బండి వెళుతుంది, కుర్చీని కదిలిస్తుంది. ఎవరంటే ఆత్మ తిరుగుతుంది. ఉరేసుకున్న సుబ్బమ్మ అయి ఉంటుంది. ఆమెను కొట్టి చంపారు. అందుకే ఆమె వచ్చి ఇదిగో మీ ఇంట్లో ఉన్నది కూర్చుంది, నైటు అరుస్తుంది, కేకలేస్తుంది, కుర్చీ ఊగుతుంది, ఇంకేంటి లైట్ ఊగుతుందని చెబుతారు. అవన్నీ అబద్ధము. బైబిల్ ఏం చెబుతుందంటే వారికి ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. వారికి వంతు లేదు భూమి మీద జీవించేది. అయితే మనిషి చనిపోయిన తర్వాత, ఈ దేహం వదిలిన తర్వాత స్పృహ ఉండదు, నిద్రిస్తాడు. ఇక నిద్రలో ఉంటాడు. పిలిస్తే అతని ఆత్మ పలకదు. నేను చనిపోయా, డేవిడ్ పాల్ అనబడిన వ్యక్తి చనిపోయాడు. నా తల్లిదండ్రులు వచ్చి నన్ను పిలుస్తారు, నిన్ను చూడాలని ఉంది, ఒకసారి లే అని. నేను లేయను, ఛాన్స్ లేదు. నా బంధువులు వచ్చి పిలుస్తారు, నిన్ను చూడాలని ఉంది, ఒకసారి లేయమని. నా ఆత్మ దానికి స్పృహ ఉండదు. ఇక ఈ దేహమును వదిలిపెట్టిన తర్వాత డేవిడ్ పాల్ అనబడిన స్పిరిట్ ఏదైతే మాట్లాడుతున్న స్వరం వస్తుందో ఆ నేను అనేటువంటి వ్యక్తికి స్పృహ ఉండదు.
మాట్లాడడు, చూడడు, వినడు. ఏమవుతాడంటే కంప్లీట్గా ఇతను నిద్రిస్తాడు. ఇతనికి ఎప్పటి వరకు స్పృహ ఉండదు అంటే రాకడలో మృతి చెందిన నిద్రించిన వాళ్ళు సమాధిలో ఉంటారు. ప్రభువు పిలిచినప్పుడు మొదట నిద్రించిన వాళ్ళు అప్పుడు వీడికి లేస్తాడు. ఎప్పుడు లేస్తాడు? ఆయన స్వరం విన్నప్పుడు మొదట నిద్రించిన వారు లేచెదరు, ఆ తర్వాత కనురెప్పపాటున సజీవులమైన మనమును ఆయనతో కూడా కొనిపోగలము. ఇక్కడ లాజరును మనం చూస్తే మార్త మరియలాంటి ప్రభువు నువ్వు ఇక్కడ ఉండుంటే మా తమ్ముడు చనిపోయి ఉండేవాడు కాదు. ప్రభు సమాధి దగ్గరికి వచ్చి లాజరు బయటికి రమ్మన్నాడు. ఏం చేస్తున్నాడు లాజరు అంటే నిద్రిస్తున్నాడు, స్పృహలో లేడు అక్కడ. ఇంకొక లేఖనం బైబిల్లో యోబు గ్రంథం 18:17 భూమి మీద ఎవరును వారిని జ్ఞాపకము చేసుకున్నారు, మైదానం ఎక్కడనూ వారిని ఎరిగిన వారు ఉండరు. వీరిని ఎవరిని జ్ఞాపకం చేసుకున్నారంట. భూమి మీద ఒక వ్యక్తి చనిపోయినటువంటి వ్యక్తి, ఈ నిద్రించేటువంటి చనిపోయినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క ఆత్మ ఏమంటుందంటే అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నారు అనుకుంటారు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవడానికి వీల్లేదు. అయితే అపోస్తుల కార్యము మత్తయి సువార్త 27:51 అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను, భూమి వణికను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరముతో లేచెను. వారు సమాధిలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువ వేయబడినప్పుడు ఈ నిద్రించినటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి బయటకు వచ్చారు? పరదేశికి వెళ్ళి పరదేశిలో నుంచి మరలా సమాధిలోనికి వచ్చి సమాధిలో నుంచి రాలేదు. ఎక్కడున్నారు వీళ్ళు? నిద్రిస్తున్నారు. మీరు చూసారా కొంతమంది బోధకులు, అమ్మా ఏమి కాలేదమ్మా, క్రీస్తునందు నిద్రించిన ఈ వ్యక్తి ఇప్పుడు నిద్రించడం లేదు, అబ్రహాము రొమ్మున అనుకున్నాడు, పరదేశికి వెళ్ళాడంట. ఇలాంతా చెబుతుంటారు. పరదేశికి వెళ్ళాడు. వ్యక్తి చనిపోయిన తర్వాత దేహమును వదిలిపెట్టిన తర్వాత అతను పరదేశికి వెళ్ళాడు. పరదేశికి వెళ్ళాడు అబ్రహాం లాజరు అనేది ఉపమానం. ఇక్కడ వీళ్ళంతా ఎవరు? అనేక పరిశుద్ధులు, సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరములు లేచెను. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? సమాధులలో నుంచి. వీళ్ళు ఎక్కడున్నారంటే నిద్రించినటువంటి వ్యక్తులు. ఈ నిద్రించినటువంటి వ్యక్తులు ఇలా లేచారు, తమ శరీరాలతో లేచారు, మహిమ శరీరముతో లేచారు. అనేక పట్టణంలో అనేకులకు కనిపించెను. అందుకని ఇప్పుడు ఆత్మ తిరగదు. నేను ఒక TV9 వాళ్ళు ఒక వీడియో చూపించారు. ఆమె ఒక యంగ్ డైనామిక్ కలెక్టర్ అమ్రపాలి. వరంగల్లో ఆమె కోటలో నాకు దెయ్యము కనిపించింది, ఆత్మ కనిపించింది. ఈ బ్రేకింగ్ న్యూస్లో వేసేసిండు. అమ్రపాలికి కలెక్టర్ అమ్రపాలికి దెయ్యము కనిపించింది, స్పిరిట్ కనిపించిందంట. ఈ TV9 వాళ్ళు అమ్మ నాన్న చనిపోయారే, వాళ్ళ స్పిరిట్లు కనపడేమో అడగండి. నీకు అర్థమైందా? వాడు NDTV వాళ్ళ మెయిన్ ఎవడైతే CEO వాళ్ళ నాన్న చనిపోయి ఉంటాడే ఆడు కనపడ్డు. TV9 వాడి CEO వాళ్ళ నాన్న కనపడ్డు. ఆత్మలకి కనపడితే సమాధుల దగ్గర కెమెరాలు పెట్టమనండి, నైట్ అంతా కెమెరాలు పెట్టమనండి. నీకు స్పిరిట్ కనపడితే కనపడుతుందో ఆత్మలో ఫిక్స్ చేయమని, దాన్ని బంధించమనండి. చాలామంది క్రిస్టియన్ ఉన్నారు. వీళ్ళు ఒక వ్యక్తి ఉన్నాడు, యంగ్ హోలీ టీమ్. అతను ఒకసారి ఒక ప్రసంగం ఏం చేశాడంటే, ఒక చనిపోయినటువంటి వ్యక్తిని అద్దంలో పెట్టారట, అద్దంలో ఫిక్స్ చేశారట. ఇప్పుడు ఆ అద్దము ఇలా పగులగొట్టి వచ్చేసిందంట స్పిరిట్ బయటికి. ఎక్కడికి వచ్చింది? బయటికి. స్పిరిట్ ఇట్లా బయటకు వచ్చేసిందంట అద్దంలో నుంచి. ఆ తర్వాత ఈ సైంటిస్టులు పెద్ద పెద్ద వాళ్ళంతా వచ్చి ఏంటి ఈ అద్దము నెర్రిచ్చిందని చూస్తే స్పిరిట్ అంట దీంట్లోంచి ఇట్లా బయటకు వచ్చేసిందంట. అంటే అద్దమును పగలగొట్టుకొని స్పిరిట్ వచ్చిందంటే ఆత్మ తిరుగుతూ ఉన్నదా? ఏం సోదరా? స్పిరిట్ అనేది దేహంలో నుంచి బయటికి వచ్చిందంటే తిరుగుతున్నట్టే కదా. ఏమంటారు?
అంటే బైబిల్ ఏం చెబుతుందంటే వారు ఇక ప్రేమింపరు, పగబెట్టుకునరు, అసూయపడరు, వారు ఏమి చేసేది వాళ్ళకి అర్థం కాదు, నిద్రిస్తున్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న డేవిడ్ పాల్ అనబడిన నేను ఈ దేహమును వదిలిపెట్టిన తర్వాత ఆ నేను 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 అని మొత్తుకుంటున్నానే, ఆ నేను అనేటువంటి నా స్పిరిట్ దానికి స్పృహ ఉండదు, కళ్ళు తెరవబడవు, వినపడదు, నిద్రిస్తాడు. దేహము ఈ మట్టి దేహం ఎలా నిద్రిస్తుందో ఈ స్పిరిట్ కూడా నిద్రిస్తుంది. వీళ్ళు కళ్ళు తెరిచి చూడటము, ఇంట్లో మా అమ్మ మా నాన్న ఏం చేస్తున్నారని సమాధులలోంచి ఆత్మ వచ్చి తిరగటము, ఇంట్లోకి పోయి తిరగటము, అమ్మ నువ్వు కర్రీ వండినవా, నాన్న బాధపడుతుండు, నువ్వు బాగా వండి పెట్టమని ఇంకొక మనిషికి వచ్చి చెప్పటము, ఇవన్నీ కథలు, ఇవన్నీ ఫేక్ అన్నమాట. ఏ వ్యక్తి కూడా లేడు, చనిపోయినటువంటి వ్యక్తి భూమి మీద ఆత్మగా తిరుగుతాడనేది అబద్ధము. ఏ వ్యక్తి కూడా మాట్లాడరు. అయితే కొంతమంది అబద్ధ బోధకులు, పగటి వేషగాన్లు, ఎవరమ్మా నీవంటే దయ్యం వచ్చిందయ్యా, సుబ్బమ్మ, ఎల్లమ్మ, మల్లమ్మ ఉరేసుకొని చచ్చిపోయినటువంటి ఆ స్పిరిటే ఇదిగో ఈమెతో వచ్చినాదంటారు. అబద్ధమా కదా బ్రదర్? అది నిజమైతే ఇంకా బైబిల్ అబద్ధం కావాలి. ఏమంటారు? కరెక్ట్. నిద్రించిన వారు మొదట లేచెదరు, సజీవులమైన మనము కన్నురెప్పపాటును ఆయనతో కూడా కొనిపోబడమంటే ఆత్మలు తిరుగుతాయనే ఒక అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్న అబద్ధ బోధకులు. ఏ చనిపోయినటువంటి వ్యక్తి ఆత్మ తిరగటానికి లేదు, దేవుడు తిరగనివ్వడు, వాడిని బంధించేసిండు. అందుకే అంటాడు చూసావా, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందు వారికి ఇక నెప్పటినికి వంతు లేదు. ఇక్కడ తిరగటానికి వంతు లేదు. తీర్పు దినమందున నరకమా పరలోకమా ఇదే. ఏమైనా దేవుడు ఈ చనిపోయినటువంటి వ్యక్తిని ఆత్మలందరినీ తిరగండి భూమి మీద తిరుగుతూ ఉండండి, మీ బంధువుల దగ్గరికి వెళ్ళండి, కలవండి అని చెబుతాడు? అదేమైనా దేవుడు? ఎక్కడ లేదు అది బైబిల్లో. ఇదంతా ఫేక్ బ్రదర్. ఎక్కడైనా ఉంటే బైబిల్లో ఎవడైనా చెప్పమనండి. డేవిడ్ పాల్ అనబడిన వ్యక్తికి కౌంటర్ వీడియో పెట్టమనండి. జంట నగరాల జోబు దొంగలు కానీ, మహానగరంలో ఉన్న మహామాయగాలు కానీ, ఆ యంగ్ హోలీ టీమా, దొంగల హోలీ టీమా, జాన్ వెస్లీ కానీ అద్దంలోంచి బయటకు వచ్చిందంట స్పిరిట్. ఈ సైంటిస్ట్ అక్కడ ఉండి చూశాడు అనమాట, భూతద్దం పెట్టి. మనిషి ఆత్మ ఇవన్నీ అబద్ధం బ్రదర్, తిరగదు అనేది సత్యం. ఇది వాస్తవంగా ఇది హిందువులలో ఉన్నటువంటి ఒక ఆచారం. ఇది స్పిరిట్ తిరుగుతుంది అన్నది హిందువులలో ఉన్నటువంటి ఆచారము, మూఢనమ్మకం ఇది. కానీ ఏ స్పిరిట్ అనేది ఇది తిరగదనేది బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. ఇదనమాట. మంచిది బ్రదర్, సంతోషం. సత్యవాక్యముల ద్వారా మరొకసారి మీ ద్వారా మనిషి ఆత్మ తిరగడనే సత్యాన్ని మేము తెలుసుకోగలిగి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలోని అనేక సత్యాలను విశదపరుస్తూ తెలియని వారికి తెలియజెప్తాను. మీకు వందనాలు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.